జ్యుడిషియరీని కూడా పోలీస్ వ్యవస్థలో మీ పని మీరు సక్రమంగా చేయకోకుండా ఈరోజు జ్యుడిషియరీని కూడా మీ చేతిలో తీసుకొని ఏం సాధించేయాలనుకుంటున్నారు పెనుగొండలో ఉన్న పోలీస్ వ్యవస్థని అని ఈరోజు నేను అడుగుతున్నాను. ఇసుక అయితే బిచ్చలు విడిగా తోలుతూ ఉండరు రెద్దం అండ్ పరిగి మండలం నుంచి. ఎస్ఐ గారికి ఎవరికైనా పోలీస్ యంత్రం ఫోన్ చేయాలంటే అసలు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేను అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పెనుగొండలో అయితే రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండ అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు నిరపరాధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి బెదిరించి సైన్ పెట్టమని చెప్పడం ఎంత మాత్రం సమంజసమో ఎస్పీ గారు అదేవిధంగా డీజీపీ గారు కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం దీనిపైన. అల్టిమేట్లీ పోలీస్ వాళ్ళందరూ కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఈరోజు మీరు సవితమ్మ మాట తీసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా సిఐ ఎస్ఐ మీరందరూ కూడా ఈ సెటిల్మెంట్స్లో చేయడం వల్ల 2 ఆత్మహత్యలు అప్పుడే జరిగింది. సూసైడ్ జరిగినా కూడా ఎవరు నేరస్తులను పట్టుకోకుండా ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోవండి, లేదంటే రాబోయే రోజుల్లో మీకు మంచిగా ఉండవు అని చెప్పడం, బెదిరించడం పోలీస్ వ్యవస్థకు ఇది మంచిది కాదు. ఇంకా సోమందేపల్లిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ చాలా పెద్దగా ఉంది. ఎవరికి కూడా ఎక్కడ ఇంటర్వెన్షన్ లేకుండా, ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ లేకుండా కూడా ఒక్క ప్లేస్లో బాగానే కట్టినారు. అయితే ఆ ఫ్లెక్సీని తీసేసేదానికి స్వయంగా పోలీస్ యంత్రాంగము లీడర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇక్కడ మంత్రి గారు బర్త్డే ఉంది, మీరు తీసేయండి ఈ ఫ్లెక్స్ వల్ల ఎటువంటి ఆటంకులు లేవు అని మా లీడర్స్ అందరూ కూడా చెప్పే ముందుకు పోయినా కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళని బెదిరించి మళ్ళీ ఆ ఫ్లెక్సీని తీసేసి మీరు బర్త్డే చేసుకోవడం ఏం బాగా అని నిజంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా ఆమెకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం. ఇంక పైన ఇది మానుకోనాలా, లేదంటే నిజంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ఖచ్చితంగా పెనుగొండ నియోజకంలో జరుగుతుంది అని ఆమెను హెచ్చరిస్తున్నాం.